ఈ యూనివర్స్ ఎంత పెద్దదో ఎవరికి తెలియదు. ఆదికాండం 1:1లో ఉన్న ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అన్న మాట ఇక్కడే మొదలైంది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో అంతరిక్ష టైం ఇక్కడే స్టార్ట్ అయింది. వాక్యంలో మొదటగా ఆదియందు అనగా మొదటగా కాస్మిక్ టైం వచ్చింది, తర్వాత స్పేస్ వచ్చింది, అంటే స్పేస్లో ఎక్స్పాండ్ అవుతుంది. థర్డ్ మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్లో క్వాంట్స్, ఎలక్ట్రానిక్స్, మాలిక్యూల్స్, ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ పింక్ కలర్లో కనిపించేది మ్యాటర్. ఆదికాండం 1:1లో మొదటగా ప్రస్తావించబడిన భూమి అది నిజానికి యూనివర్స్. ఓల్డెన్ డేస్లో వరల్డ్ టెర్మినాలజీ లేదు గనుక భూమిగా పరిగణించబడింది. ఇప్పుడు మనం ఉన్న భూమి మొదటి రోజు ఫామ్ అవ్వలేదు. మొదటి రోజు ఫామ్ అవ్వడం ఇంపాసిబుల్. ఎందుకో ముందు చెప్తాను. దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఫస్ట్ ఇక్కడే ఒక ఎక్స్ప్లోజన్ అయ్యింది. మొదటగా ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. తర్వాత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే దేర్ ఈజ్ కాస్మిక్ వాటర్. తర్వాత మొదటగా బిగ్ బ్యాంగ్ గా తీసుకుంటే ఇక్కడ బ్లాక్ గా ఉంది, అదే డార్క్ ఏజ్. ఈ డార్క్ ఏజ్ లో టైం చెప్పలేం.